హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ నేపాల్లో ఒక ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేపాల్లోని దాడింగ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రయాణికుల బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం పృథ్వీ హైవేపై బెనిఘాట్ రోగాంగ్ రూరల్ మున్సిపాలిటీ 5 పరిధిలోని బైన్సిగౌడ వద్ద చోటు చేసుకుంది. పోఖారా నుంచి కాఠ్మండుకు వెళ్తున్న ఈ బస్సు సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 సమయంలో నియంత్రణ కోల్పోయి త్రిశూలి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఘటనా స్థలం నుండి 17 మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది ప్రయాణికులను గాయాలతో సురక్షితంగా రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సాయుధ పోలీస్ దళం, నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం నుండి శిక్షణ పొందిన డ్రైవర్ల బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దించారు. నదీ ప్రవాహంలో ఇంకా ఎవరైనా కొట్టుకుపోయి ఉంటారనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదని, అతివేగం లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.